హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీటన్నిటికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే పూజ కోసమని నేను ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను. మా బావ నేను పూజ చేసిన తర్వాత మా బావ అయితే మా చిన్న బాబుని ఎత్తుకొని మాకు వీడియో తీస్తున్నాడు. ఇక్కడ నేను మా పెద్ద బాబు దేవునికి హారతి చేస్తున్నాము. ఇంతకీ మీ దీవాళి ఎలా జరుపుకున్నారన్నది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఏంటక్క మీ బాబు లెఫ్ట్ హ్యాండ్తో గంటూపుతున్నారు అని అనుకోవచ్చు. అవును, వాడు లెఫ్ట్ హ్యాండే. మేము మానిపించడానికే ట్రై చేస్తున్నాము, కానీ వాడు అప్పుడప్పుడు మర్చిపోయి మరీ చేస్తాడు లెఫ్ట్ హ్యాండ్తో. అదేంటో మరి ఈ లెఫ్ట్ హ్యాండ్ నాకు లేదు, మా బావకి లేదు, మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఎవరికి లేదు, మా అత్తింటి వాళ్ళ సైడ్ లేదు, కానీ వీడికి వచ్చింది. అవును, ఇంతకీ లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, వాళ్ళ అదృష్టవంతులు అని అంటారు. ఇది ఎంతవరకు నిజమా అన్నది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీకు తెలిస్తే. మా క్వార్టర్స్లో మెట్ల పైన ఇలా అన్ని దీపాలు అయితే పెట్టేసుకున్నాము. చిన్నపాటి డెకరేషన్ అయితే చేశాను. మా బావ ఉంటే డెకరేషన్ చాలా బాగా చేసేవాడు, లైటింగ్స్ అవి అన్నీ పెట్టేవారు. కానీ మా బావకి లీవ్ అయితే ఇవ్వలేదు ఆ రోజు. ఏంటక్క అలా అంటున్నావు, ఆర్మీ వాళ్ళకి దీవాళీకి ఒకరోజు సెలవు ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఉంటుంది, నిజమే. కానీ మా బావ నైట్ డ్యూటీలో ఉన్నారు, అందుకే లీవ్ అయితే లేదు. అందులోనూ ఈయన చేసే ఫీల్డ్కి ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయా అన్నది తెలియదు. అలాగే 2 రోజుల ముందు నుంచే మా క్వార్టర్స్లో పిల్లలు టపాకాయలు పేల్చడం స్టార్ట్ చేశాడు. వాళ్ళని చూసి మా వాడు మమ్మీ పప్పు ఎప్పుడు వస్తాడు, టపాకాయలు ఎప్పుడు తీసుకొస్తారు, మనం ఎప్పుడు కాలుద్దామని ఒకటే గోల. మా బావ పండగ కోసమని 2 hours అట్లా పర్మిషన్ తీసుకొని వచ్చారు. వచ్చాక మా వాణ్ణి బయటకు తీసుకెళ్ళి కావాల్సిన టపాకాయలన్నీ కొనించుకొని వచ్చారు. వాళ్ళు వచ్చేలోపు నేను పూజకన్నీ రెడీ చేసి పెట్టాను. ఇక పూజ చేసుకున్న తర్వాత కిందికొచ్చి టపాకాయలైతే కాల్చాము. అవును, ఈ టపాకాయలు కాల్చడం ఎంతమందికి ఇష్టం? నాకు ఇష్టమే, కానీ కాస్త భయం కూడా ఉంటుంది. నా పెళ్ళికి ముందు మా నాన్న మా అన్నయ్య కోసం తీసుకొచ్చిన టపాకాయలు కాల్చేదాన్ని. మా అన్నయ్య ఏదో ఫార్మాలిటీకి కొన్ని కాల్చి బయటకైతే వెళ్ళేవాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ యూత్ సంఘం లాంటిది ఒకటి ఉంటుంది, అందరూ మనీ కలెక్ట్ చేసి ఒక 10,000 అట్లా టపాకాయలు తీసుకొని వచ్చి కాల్చేవాళ్ళు ఒకే దగ్గర. ఇప్పటికీ అంతే. మా బావ ఆయన కాల్చేవి కాకుండా మేము కాల్చేవి చిన్న చిన్నవి కూడా తీసుకువస్తారు. టపాకాయలు కాల్చడం అలవాటైతే ఇంకా ఉంది నాకు. ఇదే ఇక మా క్వార్టర్స్లో దివాళీ సెలబ్రేషన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీటన్నింటికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.